విద్యార్థి దశ నుంచే లీడర్షిప్లో ఉన్నారు కాబట్టి అది మీకు కలిసి వచ్చిన అవకాశం. పైగా మీ భర్త కూడా రాజకీయాల్లో ఉండటము, మీకు ప్రోత్సహించటం, మీరు 5 ఏళ్ళు కార్పొరేటర్గా చేయటం. సరే, గత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మీరు మీరు అంటే నెగ్గకపోయినా మీకు రాజకీయంలో ఇప్పటికీ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నారనేటువంటి మంచి పేరు అయితే అక్కడ ఉన్నది. ఒక్కసారిగా ఇప్పుడు మీరు బాగంబరపేట డివిజన్లో 5 ఏళ్ల పాటు కార్పొరేటర్గా పనిచేశారు. ఈ గతంలో మీరు చేసిన పనుల్లో మీకు సంతృప్తినిచ్చిన అంశాలు ఏంటి? మీరు సాధించిన విజయాలు ఏంటో ఒక్కసారి వివరించండి. ఫస్ట్ నేను ఎన్నిక అవ్వగానే డివిజన్ పట్ల మరి ఒక అవగాహన, దాని గురించి సమస్యల పట్ల మరి ఒక అవగాహన కుదుర్చుకున్నాను. అసలు ఎక్కడ ఎందుకు ప్రాబ్లం అవుతుంది, అక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దీని మీద నేను బాగా స్టడీ చేయడం జరిగింది. ఫస్ట్ ఏవైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని దానికి అనుగుణంగా నేను వర్క్ చేశాను. నేను ఎన్నికైన కొత్తలో మరి అప్పుడు రోడ్లు అనేవి అస్సలు బాగాలేకపోయినుండే. అలాగే మరి స్టామ్ వాటర్ డ్రైనేజ్ అనేది అది అతిపెద్ద సమస్య. అక్కడ మనకి అంబర్పేట్కి మరి మూసి దగ్గరలో ఉంది కాబట్టి పైనుంచి వచ్చిన ఫ్లో మొత్తము మరి మన దగ్గరకు వచ్చి మరి ఆ ముంపు ప్రాంతాలు అన్నీ కూడా మరి బతుకమ్మకుంట అయితేనేమి, వేరే ప్రాంతాలు అయితేనేమి అన్నీ మరి కొంచెం చిన్నపాటి వర్షానికి కూడా మునిగిపోయేది. దీన్ని ప్రయారిటైజ్ చేసుకున్నాను. దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో బతుకమ్మకుంట కానీ, కింద వైభవ కాలనీ కానీ, అలాంటి వాళ్ళు చాలా రోజులు మరి నీళ్ళలోనే గడిపేవారు. అలాంటి వారికి మరి ఫస్ట్ దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని దాని గురించి మరి కసరత్తు చేయడం జరిగింది. స్టామ్ వాటర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుంది, మరి ఏం చేస్తే దీన్ని అరికట్టగలం, ఈ ముంపును నివారించగలం అనే దాని గురించి ఫస్ట్ స్టడీ చేసిన నేను. స్టడీ చేసి మరి దానికి అనుగుణంగా మరి బాక్స్ డ్రైన్లు అయితేనేమి, అలాగే మరి ముందే డీసిల్టింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే ఈ వర్షాలు వస్తాయి అనగా 4 months బిఫోరే మరి డీసిల్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఎక్కడికక్కడ కూడా డీసిల్టింగ్ చేసేసి ఆ రోజులలో మేము ఆ వర్షాలలో మేము లైవ్ వెళ్ళి చూస్తే చేనంబర్ ప్రాంతం కానీ అక్కడ నుంచి అసలు ఏళ్ల తరబడి డీసిల్టింగ్ జరగక అక్కడ మ్యాన్హోల్స్ ఓపెన్ చేసినప్పుడు విచిత్రంగా అసలు పరుపులు కానీ, వీల్ చైర్స్ కానీ, విచిత్రమైనవి అన్నీ కూడా పెద్ద పెద్ద వస్తువులు మరి మ్యాన్హోల్స్ మీద నుంచి వచ్చి మరి ఆ వాటర్ అనేది సరిగా ప్రవహించక మరి అన్నీ ముంపుకు గురయ్యేటివి. సో అలా జరగకుండా మరి ఫస్టే దాన్ని డీసిల్టింగ్ చేయించే ప్రోగ్రాం తీసుకునేవాళ్ళం. అలాగే మరి బాక్స్ డ్రైన్లు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో, అలాగే మరి స్టామ్ వాటర్ లైన్స్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ అన్నిటి కూడా ఎస్టిమేట్స్ తయారు చేసి మరి అక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. దాంతో మరి చాలా మటుకు మరి ముంపునైతే అరికట్టగలిగాము. ఫస్ట్ పాయింట్. సెకండ్లీ, అక్కడ మౌలిక సదుపాయాలను చూసుకుంటే మరి రోడ్స్ కూడా చాలా అధ్వాన పరిస్థితిలో ఉండే ఆ రోజులలో. ఈవెన్ కాలనీస్లో తీసుకుంటే డీడీ కాలనీ లాంటివి కూడా చాలా ఏళ్ల క్రితం ఆ రోడ్లు వేసినవి తప్పితే మళ్ళీ తర్వాత ఎక్కడ కూడా రోడ్లు వేయలేదు. దాని తర్వాత ఎప్పుడైతే మరి తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిందో మరి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కూడా ప్రత్యేక దృష్టి వాళ్ళు సిటీ మీద పెట్టి మరి మేము ఏవి ఎస్టిమేట్స్ పంపించినా కానీ ఖచ్చితంగా అవి శాంక్షన్ అయ్యేది. ఆ రోజులో కొత్త సిస్టమ్, సివరేజ్ సిస్టమ్ అనేది, అలాగే మరి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంటే అప్పుడు ఈ రోజుకు ఇల్లు పెరుగుతున్న కొద్దీ మరి ఆ సమస్య బాగా అక్కడ ఉండేది. మరి దానికి అనుగుణంగా ఎక్కడికక్కడ మరి అక్కడ సివరేజ్ లైన్స్ మార్చుకోవడం కానీ, పెద్దవి చేసుకోవడం కానీ, అలాగే మరి ఇంతకుముందు చూసుకుంటే మేము రాకముందు అక్కడ ఒక మనిషి దిగి మ్యాన్హోల్ని క్లీన్ చేసే పరిస్థితి ఉండేది. అది కాకుండా మరి మా గవర్నమెంట్ వచ్చినాక కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ఒక విజన్తో వాళ్ళు ఎయిర్టెక్ మెషిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎంత ఉపశమనం అంటే ఒకసారి ఈరోజు మ్యాన్హోల్ నిండింది అంటే ఖచ్చితంగా ఎయిర్టెక్ మెషిన్ వ్యాక్యూమ్తో మరి అంతా క్లీన్ చేసి మరి టెంపరీగానైనా వాళ్ళకు ఉపశమనం కలిగించే విధంగా మరి ఎక్కడికక్కడ ఎయిర్టెక్ మెషిన్స్ అరేంజ్ చేసి అట్లా కొంత మనం డ్రైనేజ్ సమస్యను చేయగలిగాము.